టోటల్ గా ఈ జక్కంపూడి ఇవన్నీ లెక్కేసుకుంటే కూడా 1.5-2 లక్షలు ఇళ్ళు ఉంటాయి. హౌసింగ్ బోర్డు కాలనీ కావచ్చు, లేబర్ కాలనీ కావచ్చు, కామకోట్ నగర్ లో కూడా ఇళ్ళు పోయినాయి ఫస్ట్ టైం. అటంతా కూడా అట్లాగా చాలా చోట్ల మునిగినాయి. ఎందుకు చంద్రబాబు గారు వెళ్ళారు కదా భవానీపురం వైపు, అటు కూడా మునిగినాయి కదా. మరి అవన్నీ కూడా కౌంటర్ రావాలి కదా. అక్కడే ఉన్నాయి కదా వేలాది ఇళ్ళు ఎక్కడికక్కడ. కాబట్టి ఇళ్ళు బోలెడు ఉన్నాయి. సమస్యల్లా ఎక్కడంటే ప్రతి 50 ఏళ్ళ నీ దగ్గర సెక్రటేరియట్లో ఓ డేటా ఉందండి, వాలంటీర్ల ద్వారా ఉన్న డేటా. ప్రతి సెక్రటేరియట్ 2000 కుటుంబాలు ఉన్నాయి కదా. సెక్రటేరియట్ పరిధంతా మునిగిందా లేదా? సింపుల్ కదా. మునిగేసింది సెక్రటేరియట్ పరిధంతా. నీకు తెలుసు కదా ఏరియా మునిగిందో, జియోగ్రఫికల్ కండిషన్ ఉంది కదా నీ దగ్గర, ఎక్కడెక్కడ మునిగినాయో. ఆ ఏరియా సెక్రటేరియట్ పరిధిలో అందరికీ వేసేస్తే బోలా సింపుల్. ఇంకా నువ్వు ఎన్యూమరేషన్ చేసావు, అదన్నావు ఇదన్నావు, ఏమిచ్చావు నువ్వు? ఫ్రిడ్జ్ పోయింది, లేకపోతే మోటార్ పోయింది, బండి పోయింది, వీటన్నిట్లో ఏమిస్తున్నారు? మొత్తం కలిపి నువ్వు ఫైనల్గా ఇచ్చేది 10,000 25,000 అయినప్పుడు ఇంక ఎన్యూమరేషన్ ఎందుకు నా బొందా? ఏ ఏరియాలు మునిగినాయి నా దగ్గర డేటా ఉంది. 22వ డివిజన్లో ఉన్నటువంటి సెక్రటేరియట్, 22వ డివిజన్లో 8 సెక్రటేరియట్లు ఉన్నాయి. 6 సెక్రటేరియట్ పరిధిలో పూర్తిగా మునిగిపోయినాయి, తీసేయి. 2 సెక్రటేరియట్ల పరిధిలో కొంచెమే మునిగినాయి, వాళ్ళకి 10,000. సింపుల్ లాజిక్ కదా. దీనికి పెద్ద ఆకాశం నుంచి ఏమైనా ఊడిపడాలా? ఈ వరద పరిహారం వ్యవహారం లేదంటే ఈ లడ్డు వ్యవహారాల్లో మధ్యలో వాలంటీర్ల విషయం అనేది పక్కకి వెళ్ళిపోయింది. కానీ ఈ మధ్యలో మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది, వాలంటీర్ లేకపోతే ఏం జరగదు అని గత ప్రభుత్వం అంటే, వాళ్ళు లేకపోయినా సరే జరుగుద్దని నేను చూపించాను, గతంలోనే చెప్పాను, నేను చేసి చూపిస్తాను, నేను చూపించాను, పింఛన్లు అయితే సక్రమంగా మేము పంపిణీ చేస్తున్నాం అని చెప్పడం. వాళ్ళ విషయం ఏంటనేది ఆలోచించాలి అన్నారు. లాస్ట్లో ఆ మాట కూడా అన్నారు, ఆలోచించాలి, తీసేస్తున్నాం అని చెప్పలేదు.